హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. పిల్లల స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి. మనం పిల్లలకి లంచ్ బాక్స్ లో ఏం పెట్టేసినా వదిలేసుకొని వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈసారి ఈ రెసిపీని రెడీ చేసి పెట్టేసేయండి. లంచ్ బాక్స్ కంప్లీట్ చేసుకొని వచ్చారో లేదో నాకు కామెంట్ బాక్స్ లో ఫీడ్ చేయండి. రెసిపీని సేమ్ ఫాలో అయిపోండి. ఈ రోజు నేను మీకు లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ పాలకూర ఫ్రెష్ గా ఉన్నది, నీట్ గా పురుగులన్నీ ఏమీ లేకుండా చూసి తీసేసుకొని వాటర్ లో వాష్ చేసుకోండి. సాల్ట్ వాటర్ లో 10 minutes సోక్ చేయండి. ఆ తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి. నేను మిక్సీలోకి డైరెక్ట్ గా ఆకుల్ని వేసేసి గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని మనము ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ గా వాడుకుంటున్నాం. ఈ పాలకూరలోకి మనము కొంచెం వాటర్ వేసేసుకోవాలి. 50 ml వాటర్ మాత్రమే నేను ఇక్కడ యూజ్ చేశాను. కొద్దిగా వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పాలకూరని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ బౌల్లోకి వేసుకున్న తర్వాత మనము గోధుమ పిండిని వాడుకుంటున్నాము. ఇక్కడ గోధుమ పిండి, 1 కప్పు గోధుమ పిండిని వేసేసుకోవాలి. గోధుమ పిండిలోకి మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 teaspoon సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇంకా ఏమి ఇంగ్రీడియంట్ వేయకుండా మిక్స్ చేసేసేయండి. మనము ఇందులోకి ఇంకా వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయనక్కర్లేదు. పిండిని పర్ఫెక్ట్ గా కలుపుకోవాలి. ముందుగా వేలతో కలుపుతున్నాను నేను. ఆ తర్వాత మొత్తం పిండి అంతా కలిసిపోయి ఒక ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి గట్టిగాను కలుపుకోకూడదు, అలా అని మరీ సాఫ్ట్ గాను కలుపుకోకూడదు. పిండిని ఈ విధంగా కలిపేసుకున్నారంటే 100 పరోటాలైనా సరే ఈజీగా చేసేయచ్చు. రెసిపీ అంత ఈజీగా అయిపోతుంది మీకు. పరోటాలకి పిండి ఎప్పుడైనా సరే ఇలా సాఫ్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఒక బౌల్లోకి వాటర్ వేసేసుకొని అందులోకి 100 గ్రాములు పన్నీర్ని మనము వాష్ చేసేసుకోవాలి. వాటర్ లో ఎక్కువసేపు నానబెట్టకండి. జస్ట్ ఇట్లా రబ్ చేసేసి క్లీన్ గా వాష్ చేసుకొని ఆ తర్వాత స్క్వీజ్ చేయండి. ఇప్పుడు దీన్ని మనము తురుముకోవాలి. సన్నగా తురుముకోవాలి. పరోటా అంటే చాలా టైం పడుతుంది అనుకుంటారు, కాదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. హోటల్స్ కి వెళ్ళి ఎక్కువ కాస్ట్ పెట్టేసి ఇలా పరోటాస్ తినే కన్నా ఇంట్లోనే హెల్దీగా మనము చేసేసుకోవచ్చు, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు తురుముకున్న పన్నీర్లోకి మనము మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 teaspoon సాల్ట్ వేసుకుంటున్నాను. జీలకర్ర 1/2 teaspoon వేసుకోవాలి. కారము 3/4 teaspoon వేసుకున్నాను నేను. పిల్లలకి కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే 1/2 teaspoon వేసుకోండి. ఇందులోకి గరం మసాలా 1/2 teaspoon వేసుకోవాలి. చాట్ మసాలా 1/2 teaspoon వేసుకోవాలి. వీటన్నింటిని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఎలా ఉండాలి అంటే అంతా విడివిడిగా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని సన్నగా కట్ చేసేసుకోండి. కాడలు లేకుండా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని 1 teaspoon వేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని మనము పరోటాలో స్టఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పరోటా చేయడానికి కొంచెం గోధుమ పిండి లైట్ గా స్ప్రింకిల్ చేసుకోండి. కొంచెం చల్లించుకోండి. చల్లించుకున్న తర్వాత మనము ఇలా రౌండ్ షేప్ లోకి పరోటాని చిన్న సైజు పూరీలాగా రుద్దుకోవాలి. ఇందులోకి మనము రెడీ చేసుకున్న పన్నీర్ స్టఫ్ ని 2 teaspoon వరకు పెట్టేసుకొని టక్ చేసుకోవాలి. దీన్ని రౌండ్ షేప్ లోకి మలుచుకోండి. రౌండ్ షేప్ లోకి మలుచుకున్న తర్వాత చపాతీలాగా రుద్దేసుకోండి. ఈ పరోటా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. అదేవిధంగా రెసిపీ ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్ లో కూడా ఫీడ్ చేయండి. నేను వీడియోలో చూపించిన ఈ కప్పు పిండితో నాకు 5 పరోటాలు అయినాయి. ఈ 5 పరోటాలని నేను నెయ్యితో ఫ్రై చేస్తున్నాను. ముందుగా ప్యాన్ ని గ్రీస్ చేసేసుకోండి. గ్రీస్ చేసుకున్న తర్వాత పరోటాలని వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఉంచేసుకొని 2 వైపులకి మనము ఫ్లిప్ చేస్తూ దీన్ని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. చూసారు కదా, పొంగుతున్నాయి. బాగా పూరీలాగా పొంగుతుంది. పరోటా ఈవినింగ్ వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఇలా బాక్స్ లోకి పిల్లలకి పెట్టేస్తే ఖచ్చితంగా తినేస్తారు. ఫ్రెష్ గా కూడా ఉంటాయి ఎంతసేపు అయినా సరే. ఈ విధంగా రెసిపీని మొత్తాన్ని ఫాలో అయిపోండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా రెసిపీని చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.